ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్రంలో జానకిరామ్ తులారాశి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది భవిష్యత్తు యోగ బలంది రాజకీయ రంగంది సంతానంది సంసారంది కళ్యాణంది యోగంది బలంది పర్సనల్ లైఫ్ది ప్రేమ విషయంది విద్య విషయంది ఉద్యోగ విషయంది కళాయోగంది కళ్యాణ యోగంది మనాయోగంది బిజినెస్ యోగంది వ్యవసాయ విషయంది ఎలా ఉంది ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి, ఆంజనేయ స్వామి వచ్చిండు, నవగ్రహాలు వచ్చిండు వారి జాతకంలో 9 గ్రహాలు, భోళా శంకరుడు వచ్చిండు. తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం అద్భుతమైన యోగం ఉంది. 2025వ సంవత్సరం అద్భుతమైన యోగం ఉంది. కానీ గత 3-4 నెలల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు వచ్చినాయి వారి పేరు మీద. జాతకంలో చిక్కులు చికాకులు చాలా వచ్చినాయి. ఉగాది నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ధన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినాయి. కానీ 2025వ సంవత్సరం మే నెల 25వ తేదీ నుంచి వారికి శని 6వ స్థానంలో రాబోతుంది. కాబట్టి జూన్ నెల నుంచి పడితే మాత్రం 2025వ సంవత్సరం నుంచి జూన్ నెల 25వ తేదీ నుంచి 2025వ సంవత్సరం నుంచి పడితే 2029 వరకు చాలా వరకు బాగుంటుందండి వారి పేరు మీద. 2.5 సంవత్సరాలు చాలా మంచిగా ఉంటుంది. శని అంతర్దశ శని 6వ స్థానంలో నడుస్తుంది వారి జాతకంలో. ధన విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో మంచిగా ఉంటుంది. అది కూడా మాత్రం ఏ వయసు వారికి ఉంటుందంటే మాత్రం 24 సంవత్సరాల నుంచి పడితే 37.5 సంవత్సరాలు ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద. 38 సంవత్సరాలు దాటిన వారికి శని అంతర్దశ నడుస్తుంది. కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చినా కూడా మాత్రం శని మంచి స్థానంలో ఉన్నాడు. శనిగ్రహం అనేది వారికి శుభస్థానంలో ఉన్నాడు. శనిగ్రహం శుభస్థానం ఉన్నందువలన వారికి ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇక రాహుగ్రహం కూడా మంచిగా ఉంది వారి పేరు మీద. రాహుగ్రహం మంచిగా ఉన్నందువలన వారికి చాలామంది గొప్ప వారు పరిచయం అయ్యే అవకాశం ఉంది. ధన విషయంలో రుణ విషయంలో వ్యాపార విషయంలో పర్సనల్ లైఫ్లో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అయిన వారు కావచ్చు కాని వారు కావచ్చు దగ్గర వాళ్ళు కావచ్చు దూరం వాళ్ళు కావచ్చు కోటీశ్వరులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పెద్ద సెలబ్రిటీలు కూడా పరిచయం అయ్యే అవకాశం ఉంది. యోగం తిరిగే అవకాశం ఉంది. 2.5 సంవత్సరాలు వారికి అదృష్ట యోగం ఉంటుంది.